బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. తులమో అరతులమో కొందామన్నా అందుకునే పరిస్థితి లేదు. త్వరలోనే 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000కు చేరే ఛాన్స్ ఉందని అంటున్నారు బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్. అటు వెండి కూడా పసిడి దారిలోనే మిరిసిపడుతోంది. పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. త్వరలో తులం బంగారం ధరలు ₹1,00,000 మార్కును దాటుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి తోడు కొద్ది రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతోంది. అయితే చైనాపై ట్రంప్ టారిఫ్స్ ప్రతికూలత వల్ల వరల్డ్ వైడ్ గా సప్లై చైన్ సిస్టంలో పెద్ద మార్పులు వచ్చాయి. దీంతో ప్రపంచ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా కాపాడుకునేందుకు పసిడి నిల్వలను పెంచుకునే పనిలో ఉన్నాయి. ఇదే సమయంలో సాధారణ ప్రజల నుంచి పెట్టుబడిదారుల వరకు చాలా మంది సేఫ్ హెవెన్ కొనుగోలుతో తమ సంపదను కాపాడుకోవాలని చూడడం రీటైల్ కొనుగోలుదారులకు షాక్కి గురిచేస్తుంది. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా 2,500 పెరిగింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రీటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు చెన్నైలో ₹8,770, ముంబైలో ₹8,770, ఢిల్లీలో ₹8,785, ఇక కలకత్తాలో ₹8,770, బెంగళూరులో ₹8,770, కేరళలో ₹8,770, పుణేలో ₹8,770, జైపూర్లో ₹8,785, ఇక మంగళూరులో ₹8,770, బళ్ళారిలో ₹8,770గా ఉంది. ఈ ధరల్లో జీఎస్టీ, మజూరీ, తరగు, వ్యాపారి లాభాలు కాకుండా వెల్లడించినవి. అటు 24 క్యారెట్ల పసిడి ధరలు 10 గ్రాములకు ఏకంగా 2,700 భారీ పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రీటైల్ గోల్డ్ ధరలను పరిశీలిస్తే గ్రాముకు చెన్నైలో ₹9,567, ముంబైలో ₹9,567, ఇక ఢిల్లీలో ₹9,582, ఇక బెంగళూరులో ₹9,567, బళ్ళారిలో ₹9,567గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నిన్న 22 క్యారెట్ల తులం బంగారం రేటు 87,700 దగ్గర కొనసాగుతుండగా 24 క్యారెట్ల గోల్డ్ రీటైల్ విక్రయ ధర తులానికి 95,670గా ఉంది. ఇక వెండి ధర కేజీకి 2 తెలుగు రాష్ట్రాల్లో 2,900 పెరిగి 1,10,000గా ఉంది. ఇక పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుండటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకుల కారణంగా బంగారం ధరలు ఇంకింత పెరుగుతాయని అంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ఎన్నడూ లేనంతగా తులం బంగారం ధర ₹1,00,000 అవుతుందని అంచనా వేస్తున్నారు.